మరి వాక్యాన్ని చదువుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం పిల్లరా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మరి తల్లి మరియ గర్భాన పుడతాడని, ఆయన మరి గాడిద మీద ప్రభు జయోత్సవాలతో మరి ఊరేగుతాడని ముందుగా జకరియా గ్రంథంలో రాయబడిన ప్రవచనం అన్నమాట మనం చదివింది. ఈ విషయాన్ని మనం చూస్తే పిల్లరా, దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మనుషులను ఉద్ధరించడానికి, మనుషులను బాగు చేయడానికి పిల్లరా ఎలాగొస్తాడంటమ్మా? గాడిద పిల్ల మీదకి వస్తాడంట. లోకాన్ని ఏలి ఏమండి రాజు, ముల్లోకానికి రాజు. ఏమండి 6 నేలన్న ప్రతి నేల మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా రాజు దేని మీద ఎక్కువ వస్తాడంట? గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడంట. చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న దేశాలకు ఉన్న రాజులు రథాల మీద ఊరేగుతారు. కానీ లోకాన్ని వెళ్ళిన మహనీయుడు దేని మీద వస్తాడంట? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడంట. ఈ వాక్యం మనకు చదువుతున్నప్పుడు యోహాను సువార్త 18:36లో ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు అనేది జరిగిందనమాట. ఏమండి, అలాగే మత్తయి సువార్తలో కూడా ఈ విషయం గురించి రాయబడి ఉన్నది పిల్లరా. దేవుని వాక్యం చెబుతుంది, గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చి ఈ రాజు దీనుడే ఏంటంటే, చూడండి ఎంత బాగుందా మాట. మళ్ళా చదువుకుందా మాట. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు అంటే, ఈ రాజు ఎవరంట? నీతిపరుడు, రక్షణ గలవాడు. ఎవరికి రక్షణ గలవాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసంగా ఉంటారో వాళ్ళకి ఏముంటుందంట? రక్షణ భాగ్యాన్ని ఇస్తాడంట. ఏమిస్తాడమ్మా? రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, మరి వాళ్ళు బాప్తిసం తీసుకుని ప్రభు బల్లారంగంలో పాల్గొన్నవారు పిల్లరా చచ్చిపోయినా కానీ యేసుక్రీస్తు బ్రతికిస్తారంట. అంటే శరీరానికంటూ చావు ఉంది కానీ పిల్లరా ఆత్మకి చావు లేదు. ఇక్కడ అన్నాడు ప్రభువు, మీకు రక్షణకర్తమైన దేవుడు వస్తున్నాడు, నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై వస్తున్నాడంటే నీ గాడిద పిల్ల మీద పిల్లరా. ఎక్కడంటమ్మా? దీనుడై వస్తున్నాడంట. లోక సువార్త 19వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకుందాం. లోక సువార్త 19:35. వారు యేసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును గాడిదనెక్కించి ఆయన తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలీవల కొండ నుండి
సమూహమంతయు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో, అదిగోండి సర్వోన్నతమైన స్థలములో ఏముంటదంట, మహిమ కలుగునుగా. కానీ ప్రభుని ఊరేగిస్తూ జయహోను కొడుతూ పిల్లరా యేసు ప్రభు వారిని తీసుకువస్తున్నారు. ఇది ఎక్కడ రాయబడి ఉంది అంటే జకర్యా గ్రంథం 9:9 రాయబడిన మాట, ఆ ప్రవచనం ఎక్కడ లోకాసు వార్తలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా ఈ రాజు గాడిద పిల్ల మీద వస్తాడంట, దీనుడై వస్తాడంటండి. ఈ రాజు గర్వం ఉన్నది ఈ రాజుకి, ఎవడి అహంకారం ఉన్నది ఈ రాజుకి. ఈ రాజు సర్వలోకానికి అధిపతి. ఈ రాజు ఎవరమ్మా? సర్వలోకానికి అధిపతి. పాతాళానికి ఈయనే రాజు, భూలోకానికి ఈయనే రాజు, పరలోకానికి ఈయనే రాజు. కలిగి ఉన్నది ఈయన లేకుండా కలగలేదంటండి. చూడండి ఎంత గొప్ప దేవుడు.